హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మా ఛానల్ అన్వితా విలాస్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆవిరి ఉప్మా ఎలా తయారు చేసుకుందో చూద్దాం. ఆవిరి ఉప్మా అండి, మా అమ్మల నాడు చేసిన ఉప్మా. ఇప్పుడు ఎవరు అట్లా చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, టమాటా, కొంచెం పల్లీలు, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, రవ్వ. దీనికి కావాల్సింది వేడి వాటర్ అండి. వేడి నీళ్ళు ఒక స్టవ్ మీద పెట్టుకున్న కోప్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. గిన్నెలో నూనె వేసుకోవాలండి సరిపడినంత. దీనికైతే 3 టేబుల్ స్పూన్లు పడుతుంది ఉప్మాకు. దీనికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి చిటపటలాడాలి. వేడి వాటర్ అయితే మరుగుతున్నాయి అక్కడ పక్కన. ఈ మరగాలి, ఈ నీళ్ళు అయితే మరగాలండి. ఏమైనా ఆవిరి మీదనే ఉడకాలి. ఈ గిన్నె దీని మీద పెట్టుకోవడానికి చూపిస్తా చూడండి. అవి చిట్టుపట్లాడుతున్నాయి. ఆడినప్పుడు ఆనియన్స్, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, క్యారెట్, టమాటా, కొత్తిమీర. కరివేపాకు అందుబాటులో లేదండి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఉడకాలి. ఇవన్నీ ఉడుకుతుంటే అంటే ఇందులోనే ఉప్పు వేసుకోవాలండి. మెత్తటి ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ ఉప్పు అయితే కరగదు. మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకొని చాలా బాగుంటుంది. ఎంత ఇష్టం లేని వాళ్ళైనా ఇష్టంగా తింటారు దీన్ని. అప్పట్లో బియ్యంతో చేసేవాళ్ళండి ఆవిరి ఉప్మా. అంటే బియ్యం ఒడ్లు వంటించినాక నూకలు వెళ్తాయి. ఆ నూకలు రవ్వలాగా చేసుకొని ఆవిరి మీద చేసేవాళ్ళు. మా అత్త అయితే అట్లానే చేసేది. నేను ఆమె దగ్గరే నేర్చుకున్నా. ఇంకా నీళ్ళు పోసి అందులో రవ్వ పోసి ఆవిరి మీద ఉడకబెట్టి చేసేది. అట్లా కాకుండా ఇప్పుడు మనం బొంబాయి రవ్వతో చేస్తున్నాం కాబట్టి కొంచెం అల్లం ఉల్లి పేస్ట్ అవి వేగినాక అల్లం ఉల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా అయిపోయినాయండి. మెత్తగా అయిపోయినాక పుల్లగా కూడా ఉంటుంది. కొంచెం టమాటా వేసినాం కాబట్టి పిల్లలకు ఆవిరి మీద పెడతాం. దీంట్లోకి ఏ చట్నీ ఏది అవసరం లేదు. రవ్వ కూడా ఇందులో వేసుకోవాలండి. రవ్వ వేసుకొని వేయించుకోవాలి. దీన్ని మంచిగా మెత్తగా వేయించుకోవాలి. పండుగ వేయేటప్పుడు ఇందులో వేసుకొని రవ్వ మొత్తం మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి. ఆవిరి ఉప్మా అంటేనే ఇది వేయించుకోవడం అండి. ఈ తడికి ఇట్లా ముద్దలు అవుతుంది ఆవిరి. ఇట్లా కొంచెం పండుగ వేగినాక రవ్వ, బొంబాయి రవ్వ ఇంకా పక్కన వేడి నీళ్ళు ఉన్నాయి కదండి. ఇది వేగిపోయింది చూడండి. ఇట్లా రెడ్ కలర్ వచ్చేసింది. వేగినాక ఈ వేడి నీళ్ళు ఇందులో పోసుకోవాలండి. ఈ మాత్రం ఉండాలి. స్టవ్ మొత్తం పూర్తిగా తగ్గించేసేయాలి.
ఆవిరి ఉప్మా అంటే ఇదేనండి. చూపిస్తాను మీకు. పొడి పొడిగా వస్తుంది ఇది రావడం. కొంచెం నూనె వేసుకుందాం, ఇంకా పొరలాడాలంటే బాగుంటుంది. గిన్నెకి అంటుకోకుండా మంచిగా ఏ రవ్వలాగా రావాలంటే కొంచెం నూనె వేసుకోవాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. స్టవ్ మాత్రం మొత్తం ఫుల్గా తగ్గించుకోవాలండి. సిమ్లో మిల్క్ అంటున్నట్టుగా పెట్టుకోవాలి. ఇట్లా నేనైతే ఈ విధంగా పెట్టుకొని చేసుకుంటా. నీళ్ళు కొంచెం తక్కువ పోసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఈ గిన్నె వేడి నీళ్ళ గిన్నె ఉంది కదా, దీని పైన పెట్టుకోవాలి. తర్వాత అన్నం తీయాలి. ఇట్లా అవుతుంది. ఆవిరి మీద మంచిగా ఉడుకుతుంటుంది ఇది. మనం కొంచెం గంటతో దీన్ని విడదీసుకోవాలండి. ఎంత బాగా అయిందో చూడండి. ఏ చట్నీ లేకుండానైనా తినొచ్చు ఇట్లానే స్పూన్తో. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం ఉల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, టమాటా, క్యారెట్, ఉల్లిపాయ అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఏ అవసరం లేదు. ఇక స్పూన్తో ఇట్లా లాగేసి ఇంకా పొరలాడుతుంది. ఇంకా కొద్దిగా ఒక 5 నిమిషాలు అయితే స్టవ్ మొత్తం తగ్గించి ఆవిరి గిన్నెని పైన పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిపోయిందండి ఉప్మా. సర్వింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని చాలా బాగుంటుంది, తినచ్చు. చూస్తుంటేనే అర్థమైపోతుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేస్తారని అనుకుంటున్నాం. మా ఛానల్ గిట్ట మీకు నచ్చినట్టయితే మా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.